నమస్తే, వెల్కమ్ టు NSD న్యూస్. రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా కోనసీమకు విచ్చేసిన నాదెండ్లకు ఘన స్వాగతం పలికిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు. కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో గోదావరి భవన్ లో రైతులకు ధాన్యం బకాయిలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాటి బకాయిలు నేటి చెల్లింపుల పేరుతో వరి రైతులకు ధాన్యం బకాయిలు అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని 10,450 మంది రైతులకు 191.84 కోట్ల రూపాయల పంపిణీ. ల్యాంపింగ్ దగ్గరికి ల్యాంపింగ్ విజువల్ నాకు లేదు. ఒకసారి సైడ్ అన్న, సైడ్ తీసుకోనా. మళ్ళీ చూశారు పేమెంట్ కోసం. ఆ పొరపాటు జరిగింది, మోసం చేశారు. మీ గతంలో ఒక మంచి ఆలోచనతో మీకు ఒక చిన్న సదుపాయం కల్పించాలని మొట్టమొదటిసారి పౌర సరఫరాల శాఖ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది రైతాంగానికి 50% సబ్సిడీ మీద టార్పాలిన్లు సప్లై చేయాలని మేము నిర్ణయించుకుని వచ్చే పరిస్థితి దాన్ని మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. కళ్ళ దగ్గరే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు, మీరు దూర ప్రయాణం చేయవసరం లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇప్పుడే నేను చెక్ చేశాను, రైతులకి మేము ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఏది గోదాముల విషయంలో, లేబర్ విషయంలో, హమాలీల కోసం మీరు ఖర్చు పెట్టిన నిధులు, ట్రాన్స్పోర్టేషన్ నిధులు 33 కోట్ల రూపాయలు అని చెప్పి మా ఎండి గారు ఇప్పుడే చెప్పారు. ఇది మీకు మాట ఇస్తున్నాను, అమలాపురంలో రేపు సాయంత్రం కల్లా ఈ 33 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి రైతాంగానికి మేము వాళ్ళ అకౌంట్లో చేర్చేటట్టు తప్పకుండా నిధులు చాలా జాగ్రత్తగా ఉపయోగించి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా శాఖ ఎప్పుడు కూడా రైతు పక్షాన్ని నిలబడతాం, రైతు కోసమే మేము నిలబడతాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో మేము కౌలు రైతు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి కౌలు రైతుకి అండగా నిలబడేటట్టు మీరు కూడా చర్యలు తీసుకోండి. రెవెన్యూ సదస్సులు ఉన్నాయి, రెవెన్యూ సదస్సులో మీరందరూ కూడా ఈ పంటలో నమోదయ్యేటట్టు జాయింట్ కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను. దయచేసి ముందు సమగ్రమైన సర్వే చేసి బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్న ప్రతి కౌలు రైతుకి మనం అర్హత కల్పించే విధంగా CCLC కార్డులు వాళ్ళకి అందించే విధంగా తప్పకుండా మనం చర్యలు తీసుకుని ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్దాం. ఈ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందలేదనే భావన మీకు కలగకుండా మేము మీకోసం నిలబడతాం. ఆ పొరపాటు ఎక్కడ కూడా జరగదు. నిజాయితీగా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా రైతాంగానికి బాసటగా నిలబడడానికి కోసమే చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. అదేవిధంగా కొన్ని స్కామ్లు ఉన్నాయి, మీతో పంచుకోవాలి. ఎందుకంటే ఒక